ఎంత ఎక్సైట్మెంట్ తో ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నేను చెప్పాల్సిన హ్యాపీ న్యూస్ నాకంటే ముందుగా మీరు చెప్పిన మరొకసారి నాన్నతో చెప్తామని ఇంటికి వచ్చి చూస్తే ఇల్లు మొత్తం ఎంత ఘోరంగా తయారైందంటే 15 రోజులు అసలు పట్టించుకోవడంతో ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయింది. రూమ్ ని ఇలా చూసిన తర్వాత ఇంకేం చేస్తాను, సాడ్నెస్ ని సైలెంట్ గా నాలోనే దాచుకొని ఇంకా ఇంట్లో అన్ని పనులను పూర్తి చేసేసరికి పుణ్యకాలం కాస్త అయిపోయి నైట్ 11 అయింది. చెల్లేమో అలా అన్ని పనులు ఒకే రోజు చేసుకోకపోతే రోజుకు పని చేసుకోవచ్చు కదా అంటే, నేనేమో రోజుకు పని అంటే ప్రతిరోజు టైం వేస్ట్ చేయాలి, అదే ఒక రోజు కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ డే నుంచి వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా అని చెప్పి అన్ని ఒకే రోజు కంప్లీట్ చేశాను. మీరేమంటారు, రోజుకు పని చేసుకోవడం బెటర్, అన్ని ఒకే రోజు కంప్లీట్ చేసుకోవడం బెటర్? సరే గెటప్ మార్చి దయాలు తిరిగే టైంలో నో తీపి చేసి మరి థియేటర్ వార్త చెప్పాలని వంట చేయడానికి కూర్చున్నాను. వామ్మో కుండ పట్టుకుంది, ఏదో కొత్త వెరైటీ చేస్తుందని భయపడకండి. ఆల్రెడీ మిడ్ నైట్ అయిపోయింది కాబట్టి నాకు అంత ఓపిక లేదు. పాయసం కాద్దాం అనుకున్నాను, కుండలో అయితే వెరైటీగా ఉంటుంది, కుండ పట్టుకొచ్చాను. ఎందుకంటే నా దగ్గర ఇలా ఉండింది, నాకు ఇలా అయితే వంట చేసే ప్రతి ఒక్కరికి ఇలా అయితే 50 రూపాయలు పెట్టి పాల ప్యాకెట్ పాయసం చేద్దామని చెప్పి తీసుకొస్తే ఆ పాలు కాస్త పెరిగైపోయింది. నేను అమ్మకి కాల్ చేసి అమ్మ పాలన్నీ ఇరిగిపోయి ఏం చేయాలి అంటే, అల్లర్లే అందులో స్వీట్ యాడ్ చేస్తే జున్ను అయిపోయింది తాగేయండి అని. ఇంకేం చేస్తాను, ఇంట్లో ఉన్న బెల్లం వేసి టేస్ట్ చేస్తే టేస్ట్ మాత్రం వరస్ట్ ఉంది. ఆహా వీడియో అయిపోయింది స్వైప్ చేద్దామని ఇంత హ్యాపీ మూమెంట్ లో అంత సాడ్ ఎండింగ్ ఎలా ఇస్తాను అంటడం, అందుకే ఇంకో పాల ప్యాకెట్ తీసాను, మళ్ళీ పాయసం మొదలు పెట్టాను. ఈసారి నా వంట మీద మీకు నమ్మకం ఉందేమో, నాకు మాత్రం నమ్మకం లేదు. అందుకే ముందుగానే డిమార్ట్ నుంచి ఇన్స్టెంట్ పాయసం మిక్స్ తెచ్చి పెట్టుకున్నాను. సో ఫైనల్లీ వీఆర్ 50K. నేను తిని మీకు పెడతాను అనుకోవద్దు, అది బాగుందా లేదా బాగుంటేనే మీకు పెట్టాలని చెప్పి ముందు నేను తిని ఆ తర్వాత మీకు పెట్టాను. రెసిపీ ఎంత సూపర్ గా ఉందో, మన ఛానల్ అందులో సబ్స్క్రైబర్స్ కూడా అంత సూపర్ గా ఉన్నారనమాట. టీకే అయిన సంగతి నేను కూడా చూసుకోలేదు, మీరందరూ మాత్రం 49K ఉన్నప్పటి నుంచి చాలా మంచిగా కామెంట్స్ పెడుతూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ 50K. కంగ్రాచులేషన్స్ ఫర్ బోత్ ఆఫ్ us. ఏంటక్క సెలబ్రేషన్స్ ఇంత సప్పగా చేస్తున్నాం అని అనుకోకండి, ఎగ్జామ్స్ ఇప్పుడే కదా అయిపోయింది, లచ్చ ఖర్చైనా రచ్చ రచ్చే. వీడికి లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి.